అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. క్లైమాక్స్ లో ఎంటర్ అయితే అలాగే ఉంటది. అసలు కథ ఏంటయ్యా? చదువుకోండి. ఇదిగో ఈ కథకు రైటర్ మా సారే. ఏమయ్యా, మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఏమైనా రియాలిటీ షోలు అనుకున్నారా? రియల్ లైఫ్ సార్, మేము రాసింది అక్కడ జరగట్లేదు, అక్కడ జరిగింది మేము రాస్తున్నాం. ఆగు. పిలిచిన వాడు సైలెంట్, పెళ్ళి ఆపిన వాడు వైలెంట్, మధ్యలో నేనేంటి పిప్పర్మెంటా? భోజనాలు రెడీగా ఉన్నాయి, కాముగా తినేసిపో. నేను భోజనానికి రాలేదు, నాకు సమాధానం కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రేమించేసి పెళ్లిళ్ళు ఆపేస్తావా మధ్యలో వచ్చేలాగా? అడగడానికి నువ్వెవడు? సంఘమిత్ర, ఫ్రంట్ టు సొసైటీ. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం అంటావేంటి? నీ ఇష్టం వచ్చినట్టు ద్రమ్మాయిలు చేసుకుంటే సంఘాన్ని నీకు హారతలు ఇవ్వడానికి నువ్వేమైనా దేవుళ్ళ ఫీల్ అవుతున్నావా? కాదు. కానప్పుడు బోత్ ది థింగ్స్ మూసుకుని సంఘం చెప్పినట్టు చెయ్యి. 100 మందిని ప్రేమించుకో, అది నీ పర్సనల్ ప్రాబ్లం. కానీ ఒక్కళ్ళనే పెళ్లి చేసుకో, అది సంఘం రూల్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మళ్ళీ చెప్పండి. ఇది కూడా 2 సార్లు చెప్పాలా? నువ్వు 100 మందిని ప్రేమించు, మాకు ప్రాబ్లం లేదు. బట్ యూ షుడ్ మ్యారీ 1 గర్ల్ ఎట్ ఏ టైం. అంటే 99 మందిని మోసం చేయమంటావా? నేనెక్కడన్నాను? నేను మాట్లాడిన దానిలో అంత డెప్త్ ఉందా? చూడండి, లైఫ్లో మనం ప్లాన్ చేయకుండా చేసే ఒక్క పని ప్రేమించడం. అది నా విషయంలో 2 సార్లు జరిగింది. నాకు మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి అది తప్పు అనిపించలేదు. ఏంటండి మీ వాడు అలా మాట్లాడుతుంటే నిల్చుని చూస్తున్నారు? తండ్రిగా మీకు ఏ బాధ్యత లేదా? అదే మీ ప్లేస్ లో నేనుంటానా? చెప్పండి, ఉంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా ఒకళ్ళతోనే పెళ్లి జరిపించేవాడిని. చాలా కరెక్ట్ గా చెప్పారు. నాకు అదే చేయాలనుంది. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే కరెక్ట్ మీరే డిసైడ్ చేయండి. ఈ అమ్మాయా ఆ అమ్మాయా? ఇందులో ఆలోచించేదేముంది? ఆల్రెడీ సెటప్ రెడీగా ఉంది కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమనండి. అందరూ ఆశీర్వదించి వెళ్తాం. ఏం గురూజీ? ఏంట్రా ఇందాక ఈ ఆన్సర్ చెప్పినందుకే కదరా ఈ సంఘమిత్ర వీళ్ళందరూ కలిసి కొట్టడానికి వచ్చారు. సార్, మీరు అడిగిన దానికి మా దగ్గర సొల్యూషన్ లేదు సార్. నేను ఎంతో మంది ప్రేమికులను చూశాను. వాళ్ళందరూ ప్రేమ పేరు చెప్పి ప్రేమించడం తప్ప మిగతావన్నీ చేస్తారు. ఇతను సిన్సియర్గా ప్రేమించాడు. ఇతని ప్రేమలో నిజాయితీ ఉంది, కానీ మా దగ్గర సొల్యూషన్ లేదు. అవునండి, నాకు ఏం చేయాలో తెలియక ఏదేదో చేయాలని ట్రై చేశాను. సో ఈ వ్యవహారం మన వల్ల ఏది కాదు. ఇద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకున్నా 2వ వాడు బాధపడతారు. పోనీ ముగ్గురిని విడివిడిగా ఉండమంటే ముగ్గురు హ్యాపీగా ఉండలేరు. ముగ్గురు కలిసి ఉండండి రానాలంటే అది చెప్పగలిగే మెచ్యూరిటీ మనకు లేదు. సో ఈ ప్రాబ్లం మనది కాదు, వాళ్ళది. పరిష్కారం కూడా వాళ్ళకే వదిలేద్దాం. హలో, నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడెక్కడా? స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా. వస్తున్నాను. Today is very important day of my life. I got all the happiness I always wanted. I'm feeling so happy, safe. హాయ్, ఏంటంత కంగారు? అవును, కంగారే. నాకు అలానే ఉంది. మనం ఎప్పుడు కలిసిన ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడే కూల్గా ఉంది. ఏం జరుగుద్దో ఏంటో. Love is knowing all about someone. ఊపిరి ఆగిపోయేటట్టుంది. విషయం ఏంటి చెప్పు. ఏంట్రా ఊపిరాగిపోయేది? ఫస్ట్ వచ్చి కలిసావు, తర్వాత మాయమైపోయావు. మళ్ళీ ఎందుకు నా లైఫ్ లోకి వచ్చావు? కళ్ళు పోతాయి. యాక్సిడెంట్ అయిన హాస్పిటల్ తీసుకెళ్లి కొత్త కార్ కొనిచ్చి రోజు నేను గుర్తు చేసుకున్నట్టు ప్లాన్ చేశావు కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? I love you. I'm a lovely person. ఏం మాట్లాడవేంటి? నీ మొహం. నీకు ఐ లవ్ యూ చెప్పి 3 నెలలైంది. ఇప్పుడు కొత్తగా చెప్పేదేంటి? నువ్వు నాతో నేనే నీ లైఫ్ అన్నప్పుడు నాకు ఇంకేమీ అవసరం లేదనిపించింది. అదే మాట నువ్వు ఇంకొకరితో అన్నావని తెలిసి నాకు అసలు ఈ లైఫే వద్దనిపిస్తుంది. తను కూడా నా లవర్ అని నీకు తెలియకముందు ముగ్గురం హ్యాపీగా ఉన్నాం. అప్పుడున్నది ఇప్పుడు లేనిది ఏంటో తెలుసా? ఇన్సెక్యూరిటీ. ఇది ఇన్సెక్యూరిటీ కాదు సాయి. నేనంటూ నీ లైఫ్లోకి వస్తే నువ్వు నా కోసమే నవ్వాలి, నా కోసమే ఏడవాలి, నా గురించి మాత్రమే ఆలోచించాలి అని అనుకుంటాను. అలాంటిది నీ లైఫ్లో నేనేంటో తెలియకపోతే
నీతో హ్యాపీగా ఎలా ఉంటాను? కరెక్టే. నీకో విషయం తెలుసా, నువ్వు చైత్రతో పాటు నా మనసులో నెంబర్ 1 ప్లేస్లోనే ఉన్నావు. నంబర్ 1లో 1 ఉంటుంది సాయి, కానీ ఆ ప్లేస్ మా ఇద్దరికి ఇస్తా అంటున్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తను నన్ను లవ్ చేస్తుందని నీకు తెలుసు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు తనకీ తెలుసు. మీ ఇద్దరిలో ఒకరు నన్ను లవ్ చేస్తున్నారని ఇంకొకరు డ్రాప్ అయ్యారా? నా ప్రేమను మ్యాథమెటిక్స్లా క్యాలిక్యులేట్ చేసి ఎకనామిక్స్లా ఖర్చు చేసి చెప్పలేను. నాకు మీ మీద ఉన్నది ప్రేమే, ఇంకేం కాదు. సొసైటీ మన గురించి ఏమనుకుంటుందని నేను ఆలోచించడం లేదు. దేవుళ్ళలో చాలామందికి ఇద్దరేసి భార్యలు ఉన్నారని లాజిక్లు చెప్పడం లేదు. లవ్ని మించిన లాజిక్ లేదు. మీరు నన్ను, నేను మిమ్మల్ని కాదనుకోడు ఎంతసేపు? ఒక్క సెకండ్. నేనే కాదు, మీరు కూడా నన్ను కావాలని అనుకుంటున్నారు, కానీ ఒక్కరికే కావాలనుకుంటున్నారు. ఇద్దరికీ కావాలనుకోండి, ముగ్గురం బాగుంటాం. కావాలనుకోవడం జీవితం. నేను లేకుండా మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మీరు లేకుండా నేను మాత్రం అస్సలు ఉండలేను. దయచేసి మీ ఇద్దరు ఒకటవ్వడానికి ట్రై చేయండి, అంతేగాని నన్ను 2గా విడగొట్టాలని ఆలోచించొద్దు. మీ ఇద్దరిలో నేను ఏ ఒక్కరిని వదులుకోలేను. సార్ కార్ పికప్ తగ్గిపోయింది, సర్వీసింగ్ చేయించాలి సార్. యాక్సిలేటర్ గట్టిగా తొక్కి మేనేజ్ చేయి. నమస్తే గో అమ్మా, గో గో. ఆ కార్ ఏంట్రా లోన్లీగా ఉంది? అదా, దాని బాయ్ ఫ్రెండ్ ఇవాళ డ్యూటీకి రాలేదు, నువ్వే వెళ్ళాలి. ఆహా, దాని హస్బెండ్ చెప్పుకుంటారా? మరే రోయ్, అవటక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ ఎక్కువ వాళ్ళందరూ జీజీకి వెళ్ళు. చేస్తా 10 minutes late. అంకుల్, ఇక్కడ సబ్మిట్ చేయరమంటే ఆవిడ కొంచెం ఏదో చెప్పండి. థామ్సన్ క్యాబ్ వచ్చిందని. మీకోసం కాదు అంకుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సబ్మిట్ చేయరామ్ గురించి ఈ క్యాబ్. నేనే ఆ యదవను. పోనీ కనీసం సారీ కూడా చెప్పవా? అలవాట్లేదు. ఎంత బలుపుందంటే నువ్వు డ్రైవర్వి కాదు. ఈ కారు ఓనర్ని, డ్రైవర్ లీవ్లో ఉన్నాడు. ఐఎమ్ సాయి. ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ అవర్ సార్. కొంచెం ముందుకెళ్ళు. ఇప్పుడు ఎక్కబోయేవాడి పేరు సమర ప్రతాప్ రెడ్డి, ఎక్స్ ఫ్యాక్షనిస్ట్. వాళ్ళ నాన్న 50 లక్షలు పెట్టి వీడికి ఉద్యోగం కొనిపెట్టాడు. 50 లక్షలు? ఎస్, 50 lakhs. దాన్ని మా బాస్ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చి అందులో వచ్చే సగంలో వీడికి జీతం ఇస్తున్నాడు. ఎందుకు సార్ ఆయన కష్టాలు? కోట్లు కట్నం దొబ్బడానికి బాబు. ఇక్కడ నమస్తేనా, ఎప్పుడు వచ్చేది ఇంత లేటా? సిటీలో మెట్రో రైలు పనులు దొరుకుతా ఉన్నా, అందుకే లేట్ అయింది రెడ్డి. అట్నా ఈడే ఉన్నా కొత్త డ్రైవరా? ఆడికి చెప్పండి సార్. నువ్వు ఫీల్ గా బాగా సాయి, నువ్వు సెటిల్ అయిన సీట్ అటువంటిది. ఇతని పేరు సాయి, అతనే ఓనరు. డ్రైవర్ లీవ్ పెడితే అతను వచ్చాడు. అయితే సారీ అన్న. నువ్వు రైట్ కి పోయి లెఫ్ట్ తీసుకో, ఆడొక పటాక్ ఎక్కింది. జయరామన్నా, ఈ రోజు పటాక పెట్టలాడిపోతుంది అన్నో. హాయ్. ఓ ఫోన్ కాదు జాను, రోజు కార్లో కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. బెడ్షీట్ వాడమ్మా. నీ కారు కదలే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్. కాఫీ తాదా? షాపింగ్ మాల్ కి వెళ్దాం. ఏ మాల్కి? ఇప్పుడు టైం సరిపోదు, రేపు వెళ్దామా పని? రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే. వాట్స్ ద ప్లాన్? ఫస్ట్ ఫుల్ గా తిని అది అడిగే వరకు షాపింగ్ చేద్దాం. ఆ తర్వాత జబర్దస్త్ లాంచ్, ఎయిటింగ్ షాపింగ్. అదిరింది. బట్ ఆన్ వన్ కండిషన్, బిల్ మొత్తం నాదే. ఓకే చలో. చికెన్ స్ప్రింగ్ రోల్స్, తంగిడి కబాబ్, ఫిష్ బిర్యానీ, రోటీ. సారీ మేడం, ఓన్లీ క్యాషేగా. అది ముందే చెప్పాలి. మీరు ముందే అడగాలిగా. గొడవ ఎందుకు? భయ్యా కార్డ్ చలేగా? బిల్కుల్ చలేగా మేడం. దెన్ ఓకే. ఇంకా మంచి ఫోన్ చూపించు. ఇది నోకియా మేడం. ఇంకా మంచి గెలాక్సీలో లేటెస్ట్ మోడల్ ఇది. వావ్, ఫోన్ సూపర్ గా ఉంది. దీంతో పాటు ఏదైనా ఫ్రీగా గిఫ్ట్ ఇస్తారా? ఈయన వస్తాడు, తీసుకెళ్ళు. కార్డులో డబ్బులు లేవు మేడం. ఇంకోసారి చెక్ చేయండి. ఇందులో డబ్బులు లేవు మేడం. చెక్ చేయబయ్యా. లేవు సార్. దేదో. చైత్ర,
చైత్ర ఆగు. నేను ఇస్తానగా. వద్దు సాయి, అమౌంట్ ఎక్కువ కదా. నీకన్నా ఎక్కువ? ప్లీజ్ వద్దు. ప్లీజ్. ఓకే లైట్ తీసుకోవే, మన సాయే కదా. థ్యాంక్స్ యార్. నీకు చిన్నదేమన్నా కావాలా? గీవయ్యా. దీంతో ఫస్ట్ ఫోటో మన సాయిదే తీద్దాం. గుడ్ ఐడియా. కరెక్ట్ యార్. రెడీ? రెడీ. విక్టరీ. అరే వా సాయి, ఇంకొకటి. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. రజనీ. ఆరే ఎల్లో. సాయి, ఇది లేడీస్ సెక్షన్. ఓ ఓకే. హలో, నువ్వు అక్కర్లేదు, నీ కార్ ఇస్తే చాలు. ఓకే షూర్, టేక్ ఇట్. ఏంట్రా రే, నా కార్డులో డబ్బులు ఎంత ఉన్నాయి? 30,000 చిల్లర ఉంటుంది. అమ్ముకోసరి. పిని ఏట్రా? సాయిగడ్ లైన్లో ఉన్నాడు. హలో అమ్మా, అర్జెంట్గా నా అకౌంట్లో 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ఏమైందిరా నాన్న నీకు? అబ్బా, నాకేం కాలేదమ్మా, కార్డులో డబ్బులు అయిపోయాయి అంతే. ఇదిగోరా, ఇది తీసుకెళ్ళి వాడు అకౌంట్లో వేసి. ఏంటి అప్పుడైపోయిందా? ఇంకేమన్నా కొనొచ్చు కదా. ఏ నిఖితా, ఇది ట్రై చేయి, నీకు చాలా బాగుంటది. ఇదేంటి వీడు ఇంత అడ్వాన్స్ అవుతున్నాడు? కార్డ్లో క్యాష్ అయిపోయి ఉంటుంది, రావడానికి టైం పడుతుంది. ఇంకా షాపింగ్ చేసేద్దాం. అయితే అన్ని రకాలు కొనేద్దాం. ఇంకో 5 years వరకు షాపింగ్ చేసే పనే ఉండదు. డబ్బులు పడ్డాయి. ఓకే, ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ సాయి, మనీ తెస్తాను. నో మనీ, నువ్వు హ్యాపీ కదా, చాలు. సాయి, నేను కూడా చాలా హ్యాపీ. నేను చాలా హ్యాపీ. ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క ఫోటో. ఓకే.